లేవండి, తెల్లారింది. ఈ సూర్యుడికి ఏం పని పాట లేదే. వెళ్తూ వెళ్తూ అందరినీ పడుకోబెడతాడు, వస్తూ వస్తూ అందరినీ లేపేస్తాడు. ఈయన కూడా అయ్యో రామా, దేవుని తిడతారేమిటండి? అసలే శ్రావణ శుక్రవారం ఈరోజు. పెళ్లి కావాల్సిన పిల్లల పొద్దు పొద్దున లేసి పూజలు పునస్కారాలేంటి బంగారం? ఇంకా ఏం సాధిద్దామని. 63 ఏళ్ళు వచ్చినా పెళ్లి వయసుకొచ్చిన కుర్రాళ్ళ మీరున్నారు కదండి. ఈ పొగడతలే నీలో నాకు నచ్చేది. ఐ లవ్ యూ బంగారం. చిచి, సిగ్గు లేకపోతే సరే. ఏమిటండి ఆ మాటలు, చిన్న పిల్లాళ్ళ. ఇక చాలండి మీ అన్యోన్య దాంపత్యం, చూడలేక చచ్చిపోతున్నాం. ఏంటి వాడేదో అంటున్నాడు? రిటైర్మెంట్ వయసు వచ్చిన హనీమూన్ జంటలాగా బెడ్రూమ్ లోకి దూరితే బయటికి రారు అంటున్నా. వాడు అలాగే అంటాడులేండి. మీరు ముందు కాఫీ తాగండి. ఏంట్రా నీ గోల? నా గోల నా బాధ మీకేం చెప్పమంటారు? నా ఫ్రెండ్స్ కు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లి చూపులు చూస్తున్నారు. నేనేమో ఈ కలర్ తో కాపురం చేయాల్సి వస్తుంది. కానీ మాకు మాత్రం పెళ్లిళ్ళు అవ్వట్లేదు. 37 ఏళ్ళు వచ్చాయి ఇక్కడ 35 ఏళ్ళు వచ్చాయి. కానీ ఏం ప్రయోజనం? యమనం అంతా గంగపాలు అయిపోతుంది. ఒరేయ్ ఆపండ్రా, నాన్నగారితో అలాగేనా మాట్లాడేది? అలా కాదు బంగారం, వాళ్ళ బాధ ఏంటో చెప్పని. అది కాదండి, ఇప్పటికే లేట్ అయింది. ఎలాగోలాగా ఈ సంవత్సరం పెద్దోడికి, వచ్చే సంవత్సరం చిన్నోడికి పెళ్లి చేసేద్దామండి. నువ్వు చెప్తే కాదంటనా చెప్పు. అలాగే చేస్తారంట. వచ్చేసారు. బంగారం ఆ జాగ్రత్త. దిగండి సింగారం, మీరు జాగ్రత్త. నమస్తే బాబు. పెళ్లి కూతురు తండ్రి గారు. నమస్తే. కాబోయే అల్లుడు కత్తిలా ఉన్నాడు. దిస్ ఈస్ సత్యం, క్లాస్ టచ్ మాస్ కట్అవుట్. ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు నాలాంటి చూడు. ఓహో, మాటలు కూడా తోటలా పేలుతున్నాయి. ఆవిడ పెళ్లి కొడుకు తల్లి గారు. నమస్తే అక్కయ్య గారు. రండి లోపల రండి. పదండి పదండి. కూర్చోండి కూర్చోండి. పెద్దమ్మా, పిన్నమ్మా, అక్కాయ్, చెల్లెమ్మ, మరదలు, బావా, బాబాయ్ అందరూ రండి. ఇక్కడ పెళ్లి జరుగుతుందా, పెళ్లి చూపులు జరుగుతున్నాయా? మరేం లేదు బాబు, మాది చాలా పెద్ద కుటుంబం. నాకా ఒక్కగానొక్క కూతురు. మరి అలాంటి అమ్మాయికి అబ్బాయిని చూడాలంటే అందరూ ఉండాలిగా బాబు. ఆహా. సరే సరే, కానివ్వండి కానివ్వండి.